ఉదయం నేను దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు అర్చక స్వాములు తెలియచేశారు. ఆ క్షేత్రం ఎంత మహిమాన్వితమంటే వేణుగోపాలస్వామి ఎంత అందమైన మూర్తో నేను బొబ్బిలి క్షేత్రంలో చూశాను. మళ్ళీ బొబ్బిలి నుంచి యుద్ధ సమయంలో వెళ్ళిపోయినటువంటి వేణుగోపాలస్వామి మచిలీపట్నంలో ఉంటాడు. అక్కడ చూశాను వేణుగోపాలస్వామిని. వాళ్ళిద్దరూ అంత అందంగా ఉంటారు. మళ్ళీ అంత అందమైన వేణుగోపాలస్వామిని ఇవాళ నేను ధర్మపురి క్షేత్రంలో నృసింహస్వామి సన్నిధానంలో చూశాను. ఒక పాదం మీద నిలబడి ఒక పాదం వంకరగా తిప్పి నడుము కొద్దిగా వంకరగా పెట్టి ఆ వేణుగానం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అటు ఇటు రుక్మిణీ సత్యభామ సమేతుడై ఉండగా పోతన గారు భాగవతంలో అంటారు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథున్ అంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థం కనపడినప్పుడు ఒక ఇంద్రియం చేయవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది. మంచి పాయసం కనపడిందనుకోండి, నోటితో జుర్రుకుంటాం. శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా దర్శనమిచ్చాడనుకోండి, కన్నులతో జుర్రుకుందిట అదితి. నిజంగా కన్నులతో జుర్రుకోవలసినటువంటి స్వరూపం ఆ వేణుగోపాలస్వామి యొక్క దర్శనం. నాకు అనిపించింది, బహుశా ఇంతటి అద్భుతమైన రూపాన్ని చూసి కన్నులతో జుర్రుకున్నది ఒకనాడు దేవకీదేవి. భాగవతం దశమస్కంధంలో పోతన గారు అంటారు, జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణిగణ బరకిరీటు బాలు పూర్ణీందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. ఆనాడు భాగవతంలో దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి పరవశించిపోయినట్లుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ధర్మపురిలో రుక్మిణీ సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దర్శనం చేసినటువంటి వాళ్ళ హృదయం ఆనందంతో తలమునకలు వేస్తుంది. చిన్న మూర్తి ఉండేవారుట స్వయంభూగా, తరువాత పెద్ద మూర్తిగా ప్రతిష్ఠ చేశారట 1966 సమయంలో. వెంకటేశ్వర స్వామి కన్నుల ముందు నిజంగా ఏడుకొండలవాడు తిరుమలలో ఎట్లా దర్శనమిస్తాడో అంత అద్భుతమైనటువంటి దర్శనం. అది కన్నులతో జుర్రుకోవలసిందే తప్ప నోటితోటి చెప్పడం సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వరూపం. అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయిన విషయం, ఒకే దేవాలయంలో రామచంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం కూడా ఉండడం. అన్నిటికన్నా నేను ఇప్పటిదాకా ఎక్కడా నేను దర్శనం చేసిన దేవాలయాలలో చూడలేదు. శివ సన్నిధిలో హేరంబ గణపతి ఉన్నాడు. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమేశ్వరుడికి చాలా దగ్గరగా కూర్చుని ఉంటాడు. తండ్రి అయినటువంటి పరమశివుడికి దగ్గర కూర్చుని ఉన్నవాడు. భక్తులు కేవలం వెళ్ళి ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత వాళ్ళకి జీవితంలో కలుగుతున్నటువంటి విఘ్నములను అడగకుండా తొలగించగలిగినంత ప్రసన్న హృదయుడైనటువంటి స్వామిని హేరంబుడిని పిలుస్తారు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేసినప్పుడు వాతాపి గణపతిం భజేహం అన్న కీర్తన చేస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికీ హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అన్నారు. అందులో హంసధ్వని భూషిత హేరంబం, హంసధ్వని అన్న రాగంలో నేను ఈ కీర్తన పాడుతున్నానని చెప్పి హేరంబ గణపతికి నమస్కరిస్తున్నాను అన్నారు. ఎందుచేతనంటే హేరంబ గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మనం అడిగామా అడగలేదా ఆయనకు అనవసరం. మనం చెయ్యబోయేటటువంటి సత్కార్యములు ఏ ఉంటాయో వాటికి విఘ్నములు కలగకుండా నిరంతరం కాపాడుతుంటాడు. నా దృష్టిలో అయితే యథార్థానికి ఈ రాష్ట్రానికి అంతటికీ కూడా ఏ శుభకార్యం ఏ సత్కార్యం ప్రారంభించినా మొదటి పూజ అందుకోవలసినంత గొప్ప స్థాయిని పొంది ఉన్నటువంటి గణపతి స్వరూపం. అంత అద్భుతమైన హేరంబ గణపతి లోపల ఆ సైకత లింగం, ఇసుకతో రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి లింగం. శివకేశవుల మధ్య ఏ భేదము లేదు. ఉన్న ఒక్క పదార్థమే శివుడిగా కేశవుడిగా ప్రకాశిస్తోందని నిరూపణం చేసింది.